రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 30 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆవరణంలో రోడ్డు ప్రమాదాలపై భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మన దేశంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించి సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని ఆయన సూచించారు. ఈ అవగాహన సదస్సులో కుషాయిగూడ డివిజన్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ భాస్కర్ రెడ్డి, డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని, మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక 3 రోజుల పాటుగా రోడ్డు భద్రతా వారోత్సవాన్ని చేపడుతూ ఉంటాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు భద్రత గురించి, ఈ ప్రమాదాల గురించి, ప్రమాదాల వల్ల జరిగే అనార్థాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం, వాళ్ళలో ఈ ప్రమాదాలు పండించుకోకుండా ఎట్లా వెహికల్ ఎట్లా నడపాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ప్రాణాలే కదా ఎదుటి వాళ్ళ మనం ఎట్లా కాపాడాలి అనేటువంటి అవగాహన కల్పించడం అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్కి, ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ అన్ని మిగతా ప్రభుత్వ విభాగాలందరికీ కూడా పల్లెల్లో, బస్తీలో, అన్ని నగరాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉత్సాహవంతంగా, చైతన్యవంతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో, మన దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అన్ని యుద్ధాల కన్నా, అన్ని వ్యాధుల కన్నా, అది గుండె జబ్బు తీసుకోండి, షుగర్ తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఎక్కువగా మరణించేది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. ఎస్పెషల్లీ మన దేశంలో అయితే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఒకటి ప్రజల్లో అజ్ఞానం, అవగాహన లేకపోవడం, రోడ్డు నియమాల మీద అవగాహన లేకపోవడం. యాక్సిడెంట్ జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఫిజికల్గా ఏం జరుగుతుంది, సైకలాజికల్గా ఏం జరుగుతుంది, సోషల్గా ఫ్యామిలీకి ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్గా ఎంత లాస్ అవుతుంది, ఇట్లాంటి అవగాహన లేకపోవడం. తర్వాత తాగి మద్యం సేవించి వాహనం నడపడం. తర్వాత ట్రాఫిక్ నియమాలు ఇప్పుడు చాలా మంది చెప్పారు. ట్రాఫిక్ నియమాలు అది సిగ్నల్ కావచ్చు, ఓవర్ టేకింగ్ కావచ్చు, లేకపోతే స్పీడ్ బ్రేకింగ్ కూడా కావచ్చు. ప్రతి సంవత్సరం ఒక 3 రోజుల పాటుగా రోడ్డు భద్రతా వారోత్సవాన్ని చేపడుతూ ఉంటాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు భద్రత గురించి, ఈ ప్రమాదాల గురించి